ఈవినింగ్ అయితే సరుకులు తీసుకొద్దామని బండి వేసుకుని బయటకు అయితే వెళ్ళాము. బయటకు వెళ్తూ ఉండగానే బండికి అయితే లైట్ అయితే కలిపింది. ఇలా గైస్ మేము వెళ్తున్నాగానే స్ట్రీట్ లైట్లు ఉన్నాయి కాబట్టి అప్పుడేం తెలియలేదు. కాస్త ముందుకు వెళ్ళగానే బండికి అయితే లైట్ వెలగట్లేదు, మొత్తం చీకటికైతే ఉంది. ఇంకా చేసేదేం లేక అప్పటికే సగం దూరం వచ్చేసాము. సరే సిగ్నల్ లైట్ అన్న వేసుకెళ్దాం అంటే సిగ్నల్ లైట్ కూడా వెలగట్లేదు. నాకు తెలిసి స్కూటీ బయటకు అది పెట్టేది, ఎలికి మామ అయితే లోపలికి వెళ్ళి మొత్తం వైర్లన్నీ గురికేసినట్టున్నాడు. ఇవాళ ఇంటికి వెళ్తామో లేదో కానీ కాలంలాగైతే వెళ్ళేటట్టే ఉన్నాం. మాకు ముందు వెళ్ళి బైక్లన్నింటిని ఫాలో అవ్వకుంటా వెళ్తా ఉంటే వాళ్ళైతే మమ్మల్ని దొంగలు అనుకుంటున్నట్టున్నారు. ఇంకెలాగైతే మన సరుకులు తీసుకున్న షాప్ అయితే వచ్చేసాము. ఈ షాప్ అయితే వచ్చాను కానీ బండికి లైట్ లేదన్న టెన్షన్ లో నేనైతే అమ్మ చెప్పిన సరుకులన్నీ మర్చిపోయి అమ్మ చెప్పిన సరుకులని ఇంటికి కానీ తీసుకెళ్లకపోతే ఇవాళ నాకు మెట్టితోనే ఉంది. మనోడిని టమోటాలు ఎర్ర అంటే జోబులు అయితే సర్దుతున్నాడు. ఆ అంకుల్ గాని చూసారంటే మమ్మల్ని అయితే జీ మీద కొడతాడు. ఇంకా ఎలాగోలాగా అమ్మ చెప్పిన సరుకులన్నీ తీసుకుని స్కూటీలో అయితే పెట్టుకుని కాస్త ముందుకు వెళ్ళగానే ఐస్ క్రీమ్ షాప్ అయితే కనిపించింది. ఆ షాప్ లో 10 రూపీస్ ఐస్ అయితే 2 అయితే తీసుకున్నాను. ఎందుకో గానీ ఈవినింగ్ టైమ్ లో చల్లగా ఐస్ క్రీమ్ తింటే బల్ల అయితే ఉంటుంది. మీకు అలానే అనిపిస్తుందా? అనిపిస్తే కింద కామెంట్ అయితే చేసింది. ఇక్కడ నుంచి అయితే ఉంది. ఇంక ఎలాగోలాగా సేఫ్ గా అయితే ఇంటికి అయితే వెళ్ళిపోయాము. మనోడు ఆ కూరగాయల కొట్లో కొట్టేసిన టమోటాను జోబీలోంచి తీసి మన కవర్లో అయితే వేస్తున్నాడు. ఇంకా ఆ సరుకులన్నీ తీసుకొని నేనైతే ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాను. ఇవాళకైతే ఇంతే. వీడియో నచ్చితే ఫాలో చేసుకో. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ మామా.